స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. రాష్ట్రంలోనే మాంగనీస్ నిక్షేపాలు అధికంగా ఉన్నటువంటి జిల్లాల్లో విజయనగరం జిల్లా ఒకటి. అయితే ఈ విజయనగరం జిల్లాలో ప్రస్తుతం చూసుకుంటే చీపురుపల్లి, మెరకముడతం, గరివిడి ఈ మండలాల్లో అత్యధిక నిక్షేపాలు ఉన్నట్లయితే అధికారులు అయితే గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే సుమారుగా చూసుకుంటే ఈ యొక్క ప్రాంతంలో ఏనాటి నుంచి అయితే మాత్రం ఈ యొక్క ప్రాంతంలో అయితే మైనింగ్ అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే ఈ మధ్య కాలంలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి అయితే కంప్లైంట్ రావడంతో అయితే ఈ యొక్క ప్రాంతానికి సంబంధించినటువంటిది ఏదైతే మైనింగ్ కంపెనీలు ఉన్నాయో అత్యధికంగా అయితే ఎక్కువగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి అంటూ పలువురు విమర్శించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలో మరోవైపు డిప్యూటీ సీఎంకి కూడా కంప్లైంట్ రావడంతో ఈ యొక్క ప్రాంతానికైతే మరింత మచ్చ తెచ్చేటువంటి పరిస్థితి కూడా కనిపించిందంటూ మరొక పలువురు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఏంటి ఈ యొక్క ప్రాంతంలో అసలు ఎంతవరకు జరుగుతుంది, దీనికి పట్లయితే మాత్రం ఇప్పటికే ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్కి అయితే వచ్చింది. ఈ గ్రౌండ్ రిపోర్ట్లో అసలు ఏం జరుగుతుందని మరిన్ని వివరాలు తెలుసుకునేదానికైతే ఈ యొక్క మైనింగ్ ఏదైతే జరుగుతుంది మైనింగ్ కంపెనీకి అయితే నేరుగా ఆర్టీవీ అయితే రావడం అయితే జరిగింది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు కనిపిస్తున్నటువంటి నిక్షేపాలు అన్నీ కూడా ఏదైతే దీనికి సంబంధించిన మాంగనీకి సంబంధించిన నిక్షేపాలకు అయితే మాత్రం చెప్పవచ్చు. ప్రస్తుతం చూసుకుంటే వీటికైతే అంత గిరాకీ లేనప్పటికైతే మాత్రం ఇక్కడైతే మొత్తం పూర్తిగా కుప్పలు తెప్పలుగా పడి ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి గరివిడి మండలానికి సంబంధించినటువంటి ఏదైతే దేవాడ అలాగే మరోవైపు కోనూరు ఈ యొక్క గ్రామాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రాంతంలో అయితే మైనింగ్ అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క మైనింగ్ అనేది ఎలా జరుగుతుంది, ముఖ్యంగా చూసుకుంటే ఇచ్చినటువంటి పర్మిషన్లకి ఎక్కువగా జరుగుతుంది. ప్రస్తుతం పర్మిషన్లు ఏ విధంగా ఉన్నాయి, దీని ఆర్టీవీ అయితే గ్రౌండ్ రిపోర్ట్కి అయితే వచ్చింది. దీనిపైన మరిన్ని వివరాలు ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ గ్రౌండ్ రిపోర్ట్లో దీనిపైన మరిన్ని వివరాలు ఏదైతే ఈ మైనింగ్ కంపెనీ నిర్వహిస్తున్నటువంటి యాజమాన్యం సంబంధించినటువంటి ప్రతినిధులు అయితే మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి అయితే ఈ యొక్క మైనింగ్ అనేది అక్రమంగా ఎక్కువ జరుగుతుందంటూ ఈ గ్రామస్తులు కొంతమంది ఇక్కడ ఫిర్యాదు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అసలు ఏం జరుగుతుంది ఏంటి, మీకు పర్మిషన్ ఎంతవరకు వచ్చింది, అక్రమ మైనింగ్ అసలు వాస్తవంగా జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సార్ మాకున్న పర్మిషన్కి అందు లోపలే పని చేస్తున్నాం సార్, ఎక్కువైతే చేయట్లేదు. ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ 2,50,000 టన్నుల దగ్గర ప్రొడక్షన్ అయింది. అంటే ప్రస్తుతం మీకు ఉన్నటువంటి పర్మిషన్స్ ఎంత ఉన్నాయి, ఆ పర్మిషన్ మించి ఏమైనా మీరు చేస్తున్నారా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సో మాకున్న పర్మిషన్ 10 లక్షలు మీరే బయట చెప్తున్నారు, మేము చేసేది 2,50,000 అంటే 25% రీచ్ అవుతున్నాం, బయట అలా చెప్తున్నాను సార్. అంటే ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అక్కడ ఉన్నటువంటి యువత ఎవరో కంప్లైంట్ ఇచ్చారని అయితే చెప్పారు. ఈ కంప్లైంట్ ఇచ్చిన మేరకు ఇక్కడ మైనింగ్ సంబంధించిన అధికారులు ఈ యొక్క కంపెనీలకు వచ్చారా, అసలు ఏమైనా పరిశీలించారా, ఏమైనా రిపోర్ట్ తీసుకున్నారు ఇక్కడ? మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు సార్, చెక్ చేశారు, రిపోర్ట్లను తీసుకొని వెళ్ళారు సార్. సార్ 3 గ్రామాల ప్రజలు కూడా అందరి ఎంప్లాయ్మెంట్ లోకల్కే ఇచ్చాం, వాళ్ళకి కావాల్సిన లోకల్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉన్నాము. అందరూ వాళ్ళైతే వాళ్ళ నుండి అయితే అబ్జెక్షన్ లేదు సార్. అంటే మీరు ఇక్కడ మైనింగ్ ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఇక్కడ సుమారుగా చూసుకుంటే ఎన్ని స్క్వేర్ ఫీట్లు ఎన్ని స్క్వేర్ మీటర్లు ఇక్కడ మీకు ఇక్కడ మైనింగ్ పర్మిషన్స్ ఇచ్చారేంటి? సార్ మా టోటల్ లీజ్ 81.95 హెక్టార్స్, అందులోనే పనిచేస్తున్నాం, ఎన్ఓసి ఏరియాలోనే పనిచేస్తాం. ఎన్ని సంవత్సరాలకి ఇచ్చారు, మీకు టెండర్ ఇప్పుడు వచ్చింది, మీ టెండర్ని ఎంతకి చేజిక్కించుకున్నారేంటి? సార్ మాకు 21లో టెండర్ అయింది, 21లో విన్ అయ్యాం, 24లో వర్క్ స్టార్ట్ అయింది సార్, 50 years లీజ్. ఓకే, మరి ఇక్కడ అక్రమ మైనింగ్ చేయట్లేదు అంటున్నారు. ఇక్కడ చూస్తే ఇక్కడ కుప్పలు తెప్పలుగా పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు చూస్తే సరే పెద్ద కొండలా కనిపిస్తున్నాయి అంతా కూడా. ఇంత ఎక్కువ మెటీరియల్ రావడం గల కారణం ఏంటి? మీరు చెప్పినటువంటి పర్మిషన్స్ కంటే ఇది చూసి ఎక్కువగా వస్తుంది అనుకుంటున్నారు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సార్ మీరు చెప్పినట్టే ప్రొడక్షన్ 2.5 అయింది, సేల్స్ లేక స్టాక్ ఉంది. అదే సార్ సేల్స్ అయితే ఇక్కడ ఉన్నదంతా సేల్స్ లేక ఉన్నటువంటి స్టాక్ ఇదంతా అంటే పాస్ అనే పర్సెంటేజ్ ఉంటుంది సార్. మ్యాంగనీస్లో చాలా ఉంటాయి అన్న అనాలిసిస్లో, ఎంఎన్ఎఫ్ఈ, సిలికా ఇలా. ఇందులో పాస్ ఎక్కువ వల్ల బయర్స్ రావట్లేదు. ఓకే, అంటే కేవలం ఎందుకు కారణం చేత ఇంత స్టాక్ ఉండిపోవడం కారణం ఏంటి? దీనికి మీరు టెండర్ చేదిక్కించున్నప్పుడు కూడా విదేశాలకు కూడా ఎక్కువగా ఈ మాంగనీస్ అనేది ఎక్స్పోర్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా చూసుకుంటే ఇనుముకు సంబంధించిన ముడి సరుకు, ముఖ్యంగా ఇనుము కూడా ఆల్రెడీ ఇప్పుడు చూసుకుంటే ఎక్కువ రేట్లోనే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఇక్కడ ఇంత ఇబ్బందిగా ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది? అదే సార్ మీకు చెప్పాను కదా సార్, పాస్ అనే పర్సెంట్ వల్ల సేల్స్ తక్కువ ఉన్నాయి, ఎక్స్పోర్ట్ ప్రజెంట్ లేదు, క్లోజ్ చేస్తుంది. ఓకే, అదైతే మళ్ళీ ట్రై చేయాలి, సార్ వాళ్ళు చూసుకుంటారు. అంటే ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలైతే ఈ యొక్క మైనింగ్ వల్ల అయితే ఇబ్బంది అయితే ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అది ఇందులో భాగంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి మౌలిక సదుపాయాలు వాళ్ళకి వీళ్ళు కల్పిస్తున్నారు ఏంటి ఇక్కడ? సార్ ఈ మైనింగ్ వల్ల వాళ్ళకి ఎఫెక్ట్ పడకుండా మేము అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాం సార్. మొత్తం డస్ట్ రాకుండా వాటర్ కొట్టడం, ప్లాంటేషన్ చేయడం,
అన్ని వర్కులు అవుతున్నాయి సార్. అంటే ఆ గ్రామానికి సంబంధించిన ఏమైనా చేశారా వాళ్ళకి? వాళ్ళకి సంబంధించిన హెల్త్ పరంగా కానీ లేదంటే వాళ్ళకి సంబంధించిన వాటర్ పరంగా కానీ అటువంటి ఎమ్యూనిటీస్ ఏమైనా సరే ఏర్పాటు చేశారా? సార్ రీసెంట్గా ప్రజెంట్ 3 విలేజ్లకి వాటర్ ప్లాంట్లు పెడుతున్నాం సార్. ఇంకో వాటర్ ట్యాంక్ ఒకటి కడుతున్నాం సార్ దువ్వం విలేజ్లో. సార్ మెడికల్ క్యాంపులు కండక్ట్ చేసాము, టీబీ క్యాంప్ కండక్ట్ చేసాం. ఎవ్రీ మంత్ ఈ మండలం మొత్తానికి ఉన్న టీబీ పేషెంట్లకు కూడా మేము ఫుడ్ సప్లై చేస్తున్నాం సార్. డిప్యూటీ సీఎంకి కంప్లైంట్ ఇచ్చినటువంటి గ్రామం ఏదైతే ఉందో, ఈ మైనింగ్ పైన కంప్లైంట్ ఇచ్చినటువంటి గ్రామం ఏదైతే ఉందో దేవాడి విలేజ్లో ప్రస్తుతం అవుతుందో, ఇది దేవాడి విలేజ్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అయితే మనతో పాటు వాళ్ళతో వాటి గురించి మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ దేవాడి విలేజ్ సంబంధించిన మైనింగ్ అయితే ఎక్కువ జరుగుతుంది, అక్రమంగా మైనింగ్ జరుగుతుందంటూ ఈరోజు డిప్యూటీ సీఎంకి అయితే కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలి, అసలు ఎవరిచ్చారు ఏంటిది? అక్రమంగా మైనింగ్ జరుగుతుంది డిప్యూటీ సీఎంకి వెళ్ళిన కంప్లైంట్ అయితే మాత్రం మా ఊరి నుండి అయితే ఎటువంటి కంప్లైంట్ వెళ్ళలేదు అనుకుంటానండి. మరి ఇంకా పొలిటికల్ పరంగా ఇంకా స్టూడెంట్స్ పరంగా ఎవరైనా చేశారో తెలియదు, కానీ పంచాయతీ పరంగా ఇప్పుడు కంప్లైంట్ వచ్చిన బ్లాక్ పరంగా చూస్తే మాత్రం మా ఊరు విస్తరణ చాలా తక్కువ ఉందని అన్నారండి. అక్కడ పంచాయతీ తీర్మానం కూడా కోడూరు పంచాయతీ, కొండపాలెం పంచాయతీ, దువ్వం పంచాయతీ ద్వారా పంచాయతీ తీర్మానం తీసుకోవడం జరిగింది. ఆ మైనింగ్ చేయడం జరుగుతుంది తప్పింది దేవాలని ఎటువంటి పంచాయతీ తీర్మానం కానీ ఎటువంటి ఇవి కానీ మమ్మల్ని అడగలేదండి మైనోలు. ప్రస్తుతం మా ఊరి వరకు పొల్యూషన్ ప్రాబ్లం, రోడ్డు కూడా ప్రాబ్లం ఉందని చెప్తే మేము కూడా వెళ్ళడం జరిగింది. ప్రస్తుతానికి అలా మైన్ ప్రస్తుతానికి ఇప్పుడు అలా నడుస్తుందండి. అక్కడ కంప్లైంట్ ఎవరు వెళ్ళిందంటే ఒక నివేదిక ఏర్పాటు చేసి ఎవరినండి కంప్లైంట్ వెళ్ళి చూసుకొని దాన్ని మీరే మైనింగ్ వాళ్ళతో తెలుసుకొని అధికారుల ఎండిఓ ఎంఆర్ఓ వాళ్ళ ద్వారా కనుక్కొని ఏం జరిగింది చెప్తే మేము దాని గురించి కనుక్కొని దాని గురించి తెలుసుకుందాం అనుకుంటానండి. అంటే మీ గ్రామ పరిధిలో సుమారుగా ఎన్ని మైనింగ్ క్వారీస్ ఉన్నాయి? ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ జరుగుతున్నటువంటి కంపెనీలు ఎన్ని ఇక్కడ రన్ అవుతున్నాయి? మైనింగ్ క్వారీలు అయితే సదానంతపురం ఒకటి ఉందండి, దేవాడ ఒకటి ఉంది, తర్వాత ఇప్పుడు అక్కడ దేవాడ బ్లాక్ అని కొత్తగా వచ్చింది కదండి, అది ఒకటి ఉందండి. ఆ 3 నడుస్తున్నాయి. అంటే ఈ మైనింగ్ వల్ల మీకు ఏదైనా ఇబ్బంది కలుగుతుంది? ఇక్కడ ఇబ్బంది కలుగుతుందంటే మరి మా మైన్లో పనిచేసిన అందరూ మా గ్రామ ప్రజలే చాలామంది పనిచేస్తున్నారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే మైనింగ్ డిపార్ట్మెంట్తో మాట్లాడి వాళ్ళు సిఆర్ఎస్ నిధులు నుండి ఇలా చిన్న చిన్న ఏం అవసరాలు చేస్తున్నారు. ఇంకా రిమైనింగ్ ఏమంటే వాటర్ ప్రాబ్లం ఉందనుకుంటే ఒకసారి బోర్ వేసి ఇంకా మాకు వాటర్ ప్లాంట్ కూడా ఇస్తామన్నారు. దాని గురించి కూడా మేనేజర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అది కూడా మాట్లాడి ఉంచాము. వాళ్ళు ఇప్పుడు ఇస్తే అప్పుడు వాటర్ ప్లాంట్ కూడా బిగిస్తామని అన్నారండి. అమ్మ చెప్పండి, మీ గ్రామానికి ఇటువైపు కంపెనీ అటువైపు మ్యాంగనీస్ కంపెనీలు చుట్టూ, మీ ఊరు చుట్టూ కంపెనీలు, మీ ఊరు చుట్టూ తవ్వకాలు జరుగుతున్నాయి. మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఉండగలుగుతున్నారా? ఉండలేకపోతాను, వేడి చేస్తాం, ఉండలేకపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాము? ఉండడానికి వెళ్ళినేదో తాగడానికి గంజినే రకంగా ఉన్నాము. పనులు లేవు, పోట్లు లేవు. ఆ కంపెనీ ఆడు తోపినాడు, ఈ కంపెనీ ఈడు తోపినాడు. ఇది పునాది ఉత్తోడు మేము ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు అప్పుడు ఇంకోము. అలాంటప్పుడు పనులు లేవు, పోట్లు లేవు. అడిగితే ఇరేదము, అడగకపోతే లేదు. జోబులు నిండి పనులు నిండిపోతాను, పేదవాళ్ళందరూ గాలి కొట్టేస్తాంటారు. ఇంకేంటి మీకు ఇలాకలకి అన్నీ తెలుసు. అంటే మీకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం కావాలి, ఏ విధంగా కోరుకుంటారు? ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ కంపెనీ మీద ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ప్రశ్నించారు. అక్కడ గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుంది వెళ్ళి చూసుకొని రమ్మని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీని పట్ల మీకు ఆల్రెడీ అధికారులు ఎవరు వచ్చారా, మిమ్మల్ని కనుక్కున్నారు? ఇక్కడ ఎవరు అనేది మా అన్నట్టు పిలుస్తారా? పిల్లరా మన దగ్గర రానివరా? 2-3 చుట్లు బయలుదేరమని అన్నారు. మీరు సొమ్ముదంగడం అంటే మేము రావడం ఏంటి అనేసినా మేము చెప్పభయం ఏంటే అని రూపాయలు వాళ్ళకి నిండిపోతాను. ఈ రూపాయలు తెచ్చుకొని వాళ్ళు బతుకుతాను. ఇక్కడ అట్లా అందరూ కొండపేట పక్క వాళ్ళు అందరూ అడిగితే వాళ్ళకి ట్యాంకీ కడతాను. చూడు ఫోటో దిగు, ఆ మీద ఉంది ట్యాంకీ కట్టించి అతను సారే ఊళ్ళు. ఆ సార్ని మించిపోదాం అనుకుని వీళ్ళందరూ నాయకులందరూ కొండపేటలో వాళ్ళు వీళ్ళు సాధించమంటారు. వీళ్ళు సాధించాడు అతను ఒక ఊరు నుండి ఒక ఊరు వచ్చినాడు. నువ్వెందుకు వచ్చావు? నువ్వు ఉద్యోగం గురించి వచ్చావు. నిన్ను 4 మాట్లాడితే పరిణామం ఆడిందనుకో నీకు వస్తుంది అంతేనే. అతను మెడ్డేద్దాం అనుకో నీళ్ళు తయారైనారు, వీళ్ళు మెడ్డేసి అతను కొట్టుకుంటాను. అంటే ఇప్పుడు ఇక్కడ మ్యాంగనీస్ గనులు ఉన్నాయి. ఈ మ్యాంగనీస్ గనుల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నారు. మీకు ఇక్కడ ఉద్యోగాలు ఎవరు కల్పించలేదా? వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఇచ్చినారు, మానాటోళ్ళకి ఇవ్వలేదు ఉద్యోగం. ఇచ్చినారు, కోడూరులకు ఇచ్చినారు, కొండపేటలకు ఇచ్చినారు, దుబాపలకి ఇచ్చినారు. ఎవరు మీ కొడుకున్నారా, మీ మనవలు ఉన్నారా, ఎవరు ఉన్నారు? ఎవరికి మీ ఇంట్లో ఎవరికి ఉద్యోగాలు కావాలి? వాళ్ళు మాకు 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళకి 2 ఉన్నారు, 4 మాకు ఉన్నారు. అంతే. కష్టపడితే కొద్దు నేత లేదు. కూలికి వెళ్ళదనుకో, చెరువు పనికి వెళ్ళదనుకో. ఈ పవన్ కళ్యాణ్ చెరువు డబ్బులు కరెంట్ సరిగ్గా అయినదు ఈ సంవత్సరం. ఆ మధ్యలో వాళ్ళు దొబ్బుతాను రాళ్ళని పని అంటే 315 రూపాయలు అన్నారు రికార్డు గవర్నమెంట్ది. మనకు వచ్చింది 200. ఇక్కడ చూస్తే ఎలా అనిపిస్తుంది? ఇదంతా కూడా మీకు 2 వైపులు, ఇటు కంపెనీ అటు కంపెనీ ఉంది. ఈ 2 వైపులో కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఎంతవరకు ఉద్యోగాలు ఇచ్చేది బాప దగ్గర కనిపించట్లేదు. అంత ఎలాగనిపిస్తుంది? ఉద్యోగాలు వద్దు, ఏమి అక్కర్లేదు. మాకు ఇల్లు తీసేసి ఎక్కడో నాడమైన గూడు ఇస్తే మాకు చాలు.
పిల్లలకి ఏదో ఉద్యోగం ఇస్తారో పోతారు, ఎవరు ఇంకైతే ఇక్కడ ఈ ఏరియాలోని ఇంకేం ఇస్తారు. అంతా ఇక్కడ పూర్తిగా మీ ఊరినే ఖాళీ చేసేయమంటున్నారు. అంత ఇబ్బంది ఏమొచ్చింది ఇక్కడ మీకు? అంత ఇబ్బంది ఇంత ఇబ్బంది ఏమొచ్చిందంటే ఇక్కడ కంపెనీ వేడి, ఇది ఆయిల్ కంపెనీ, కంపు దోమలు చాలా ఇబ్బంది పడిపోతున్నాం మేము ఇక్కడ. ఈ ఇబ్బంది నుంచి మనం భరించుకోవడానికి శక్తి లేక ఓపిక లేక అందుకనే మాకు ఈ ఇల్లు వద్దు అనుకుని కోరుకుంటాను. అంటే అంత దుమ్ము ధూళి రెండు వైపులు వస్తున్నాయి. ఇటువైపు చూస్తే కంపు కొడుతుంది అంటున్నారు, అటువైపు చూస్తే దుమ్ము ధూళి. ఇదంతా ఎంత ఇబ్బందిగా ఉండదు ఏంటి ఇదంతా? మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి ఎటువంటి న్యాయం కావాలి మీకు? మాకు ఎటువంటి న్యాయం అంటే ఎక్కడ ఉండడానికి ఇమితం కావాలి. ఇల్లు ఎవతర బుగ్గు వచ్చేస్తుంది. మాకు మెయిన్ ఏంటంటే ఇక్కడ పిల్లలకి ఏదో ఉద్యోగం ఇచ్చి మా ఉండడానికి నాడమైన పంపిస్తే చాలు మాకు, అంతే, మరి ఇంకేమి లేదు. మరి ఆయన దయ్యే ఇక ప్రస్తుతం చూసుకుంటే ఈ యొక్క అధికారులు కూడా ఒకటే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మైనింగ్ అయితే మాత్రం మాకు అంత ఆశాజనకంగా కూడా లేదు. ఇక్కడ ప్రజెంట్ ఉన్నటువంటి ఏదైతే ఈ మైనింగ్ సంబంధించినటువంటి ఏవైతే కుప్పలు తెప్పలుగా పడి ఉన్న కొండలుగా ఉన్నటువంటిది ఈ మెటీరియల్ అంతా కూడా ఏదైతే దీనికి సంబంధించిన మేము గత సంవత్సరం నుంచి అయితే మైనింగ్ చేస్తూనే ఉన్నాం. ఎక్కడి నుంచి అయితే మాత్రం మెటీరియల్ మాకు అవుట్ అవ్వట్లేదు. మొత్తం ఎక్కడైతే మేము ప్రొడక్ట్ అయితే చేసుకుంటున్నాం తప్పకుండా ఇక్కడి నుంచి మాకు బయటికి సేల్ అవ్వట్లేదు. అందుకారణం చేతనే మేమైతే ఇదంతా స్టాక్ వేసుకుని ఉంచామని కూడా మరోవైపు చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే సుమారుగా 10 లక్షల టన్నుల వరకు కూడా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా మేమైతే 2,50,000 టన్నుల కంటే ఎక్కువైతే మేమైతే ఉత్పత్తి చేయలేకపోతున్నాం అంటూ కూడా మరొక వైపు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే వీళ్ళకి సంబంధించినటువంటిది ఈ యొక్క గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలకైతే మాత్రం అన్ని రకాల మౌలిక సదుపాయాలు కూడా మేమైతే కల్పిస్తున్నాం, అన్ని విధాలుగా కూడా మేమైతే చూసుకుంటున్నామని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అయితే మాత్రం ఖచ్చితంగా ఎప్పటికే అక్కడ ఉన్నటువంటి మైనింగ్ ఆఫీసర్లు అంతా కూడా వచ్చి ఇక్కడ సంబంధించిన రిపోర్ట్ కూడా తీసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి కూడా కనిపించిందంటూ మరొక వైపు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ చెప్పుకున్నంత ఆశాజనకంగా అయితే మాత్రం ఏవీ లేవు, ఇక్కడ మైనింగ్ కూడా అక్రమంగా అయితే ఏమీ జరగట్లేదు అంటూ కూడా మరొక వైపు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది ఇక్కడ ఆర్టీవీ వచ్చినటువంటి గ్రౌండ్ రిపోర్ట్లో బయటకు వచ్చినటువంటి నిజాలు. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ, విజయనగరం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్.